హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్రక్రియకు సంబంధించి ప్యాకేజ్ 3లో చేపట్టే ఫాక్స్ సాగర్ ఎస్టీపీ, వెన్నెలగడ్డ ఎస్టీపీలను జలమండలి ఎండీ దానకిషోర్తో కలిసి పరిశీలించారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్. ఇప్పటివరకు జరిగినవి, చేపట్టబోయే పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాన్ మ్యాప్లను పరిశీలించిన అరవింద్ కుమార్ దసరాలోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సిటీతో పాటు శివారు మున్సిపాలిటీలో సివరేజ్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను జలమండలి నిర్మిస్తోంది. 3 ప్యాకేజీల కింద 1257.50 మిలియన్ లీటర్ పర్ డే మురుగునీటి శుద్ధి కోసం 31 కేంద్రాల నిర్మాణం జరుగుతోంది. మొత్తం 3 ప్యాకేజీల్లో ఎస్టీపీ నిర్మాణం పనులు పూర్తి చేస్తారు. ప్యాకేజ్ 1లో అల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1230 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తారు. వీటితో 402.50 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజ్ 2లో రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాంతాల్లో 1355.33 కోట్లతో 6 ఎస్టీపీలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధవుతుంది. ప్యాకేజ్ 3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 376.5 ఎంఎల్డీల మురుగునీటిని క్లీన్ చేస్తారు. రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్లవుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఎస్టీపీని కూడా నిర్మించలేదు. మూసీని పూర్తి స్థాయిలో ట్రీట్ చేసి శుద్ధి చేస్తామన్న హామీలు మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు దసరా కల్లా గ్రేటర్లో ఎస్టీపీలను నిర్మిస్తామన్న ప్రభుత్వం హామీ ఎంతవరకు నెరవేరుతుందన్నది చూడాలి.